దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి. కేటీఆర్ గారు దీని మీద జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం. ఇక్కడ ఎవరున్నారు చూడండి. సోనియా గాంధీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు కదా. కేసీఆర్ గారు, వారి సతీమణి గారు, కేటీఆర్ కొడుకు, అన్న కొడుకు సంతు అండ్ హరీష్ రావు, మన మిస్సెస్, కొడుకులు, కూతుళ్ళు, మనమలు, మనమరాలు, ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ. మరి సోనియా గాంధీ, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారి ఇంటికి పోయిరంటే మీరు కూడా గులామీలే కదా. ఇది ఒకటి చెప్తున్నాం. ఇంకొక ఫోటో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో. నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు. అది కొన్ని ప్రశ్నలకు మీకు జవాబు చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను. బాబు ఇది వచ్చిందామా? ఇది రైట్, ఓకే. చూడది ఆయన నిలబడి ఉన్నాడు, సోనియా గాంధీ కూర్చొని ఉన్న ఫోటో ఉంది. అది తొందరగా కావాలి నాకు. అది ఒక్కటి. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను మీకు. ఏంది ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాని కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు ఎట్లా మారుస్తావు? నీకు పవర్ వెళ్ళి రాదు కదా. పవర్ రాదని నేను అంటున్నా. రాదు. కేసీఆర్ గారికి పవర్ రాదు. నీకు పొలిటికల్ పవర్ రాదు. తెలంగాణ ప్రజలు ఇవ్వరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వనివ్వరు. పొలిటికల్ పవర్ అనేది కళలో కూడా మీరు ఊహించుకోలేరు. మీకు ఊహించుకునే అవకాశం కూడా రాకుండా మేము ప్రజల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది, షబ్బాష్ అని అనిపించుకుంటుంది. ఇదిగా ఇంకేదైనా క్వశ్చన్? రాష్ట్ర విభజన, ఎస్ ప్రతాప్, ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో నిలబడ్డే రోజు మీరు ఎందుకు పోయిన దానికి జవాబు చెప్తారా? అంటే మీరు కూడా ఆమె మన్నలను పొందడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? చేయలేదా? ఆ రోజు మీరు చెప్పాల్సి అనిపించుకోవడానికి కేసీఆర్ కుటుంబము సోనియా గాంధీ దగ్గర ప్రయత్నాలు చేయలేదా? చేశారు కదా వాళ్ళు కూడా. ఎవరది? అల్లం నారాయణ మేధావా? అరే ఏం మాట్లాడతారండి ఆయన? అల్లం నారాయణ మేధావి అంటిగా ఆయన ఒక బంట్రోత్ అయిపోయాడు ఆయన కేసీఆర్కి. అల్లం నారాయణ గారు ఎందుకు మీరు మాట జారుతారు, నోరు జారుతారు? ఎందుకు మా లాంటి వాళ్ళు తోడు మీరు ఎక్కిపించుకుంటారు? మీకు అవసరమా ఈ వయసులో ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూసోక? ఏమి అంతది మీకు ఇదంతా? ఇంత వెరీ కామెడీ జోక్ అల్లం నారాయణ మేధావి అంటే. ఎప్పుడైనా 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో కానీ, జర్నలిస్టుల కుటుంబాల విషయంలో కానీ, జర్నలిస్టులు తెలంగాణ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయంలో కానీ గొంతు విప్పని అల్లం నారాయణ మేధావి అని జర్నలిస్టులు ఇంకా అడుగుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యంగా ఏమైనా ఉంటుందా అని అంటున్నారండి. ఒక జోకర్ అల్లం నారాయణ వదిలేసాడు, ఒక బంట్రోతు వదిలేసాడు అతను. ఇంకో ప్రశ్న ఎవరన్నా?
ఎస్ ఏం కేసీఆర్ అయ్యే జాగిరా సెక్రటరియట్ ముందు పెట్టొద్దనికే కేటీఆర్ అయ్యే జాగిరా ఆనాడు దేశ ప్రధాని దేశ ప్రజల కోసం బలిదానమైన నాయకుడు. ఇప్పటికి చూడండి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మనం చూస్తుంటాము. రాష్ట్ర విభజన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి బహిరంగ సభ, ఇది ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు నాయుడు మీటింగు. చరిత్ర అది, ఇందిరాగాంధీ చరిత్ర, మహాత్మా గాంధీ చరిత్ర, రాహుల్ గాంధీ గారి చరిత్ర, ఆ కుటుంబం చరిత్ర అది అంతే. అది తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సీఎం ఏమి ఆగా లేలే కరెక్ట్. వాళ్ళు పిల్లలు భావి పౌరులు. ఈ జ్ఞానంలో కేటీఆర్కి లేదా? ఇది కూడా అంటే అందుకేమంటే కేటీఆర్ గారు పవర్ పాలిటిక్స్ పోయినాక ఆయన కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిల్లలు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు మనం మా ఇంట్లో మన చిన్న పిల్లలకి ఏం చెప్తారా, మీ తాత అట్లుండరా, ముత్తాత ఇట్లుండరా, ఎందుకు చెప్తాం ఇవన్నీ? వాళ్ళ అలవాట్లు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ చరిత్ర వేసుకొని ఈ పిల్లలు కూడా భవిష్యత్తులో అట్లా కావాలి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. మీరు మంచిగా చదువుకోండి, వాళ్ళకి చెప్పాలి కదా, మనం చెప్పామా? ఇప్పుడు నువ్వు మీ నాయన కేటీఆర్ వాళ్ళ అయ్య కోసం చెప్పాడు, ఇప్పుడు గొప్పలు నరకడు. నీ అయ్యే చారణ చేస్తే బాగా నడుపుతావు. ఏమో వాళ్ళు బలిదానాలేరు, వాళ్ళ గురించి చెప్పకపోవడం ఏంటి? వాళ్ళ బొమ్మలు పెట్టడానికి నువ్వు వద్దనే నువ్వేమోవి. తెలంగాణ గడ్డ మీద రాజీవ్ గాంధీ వద్దానికి నువ్వేమోని, పెట్టద్దు విగ్రహాన్ని తీయడానికి నువ్వేమోని. ఏం తెలంగాణ ప్రజలు తెలంగాణ జాగీర్ మొత్తం రాసిచ్చారా ఏమన్నా నీకు? అడుగుతున్నావు. అవును అన్నాడు. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నువ్వు మా విగ్రహాన్ని అవుతారో ఆయన మా జగన్ చూసుకుంటాడు అన్నాడు. ఏంది చూసుకుంటాడంటే నా గురించి తెలుసు కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా. ఒకటి చెప్పాలా, రాష్ట్ర విభజన సమయంలో, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి, సారీ ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని ఎవరైనా ఈ తెలంగాణ, ఎందుకంటే ఆయన అదేదో మనం శివుని తెలంగాణ మూవ్మెంట్ ఎట్లుంటే శివుడు గాడు, శివుని లింగం మీద ఆ తేలున్నా పామున్నా ఎవడు కొట్టకూడదు, ఎందుకంటే దేవుడు కొట్టగల, దేవుని కొట్టినట్టు కొంత కానీ అట్లా ఉంటుండే కదా. అరే మన తేలు కూడా అప్పపోతే దేవునికి కొట్టినట్టు అవుతుందని ఏం మనం తేలు కొట్టకూడదు. కానీ అట్లనే తెలంగాణ మూవ్మెంట్ లో కూడా రాష్ట్ర విభజన మూవ్మెంట్ లో కేసీఆర్ ఏమనుకోరు. ఆ టైంలో నేను ఛాలెంజ్ చేసిన, ఏమని, ఈ హైవే మీద నువ్వు ఎక్కడ వచ్చి నేను అడ్డుకుంటాను ఛాలెంజ్ చేసిన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేసీఆర్ బయటికి రాలే. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు, జగన్ రెడ్డి ఏదో తెలుసు,
అందుకే అట్లా కొట్టిడిగా, నువ్వు రా మా దగ్గర చూసుకుంటాడు. మంచి తెలంగాణ ఉద్యమం టైంలోనే మీ అయ్యను ఇచ్చినోడు, ఇక నువ్వు ఒక లెక్కనా అని ఆయన అర్థం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిందా అని దాని అర్థం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.